నెల్లూరు జిల్లా సంఘంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఉపాధి అవగాహన కార్యక్రమాల కోసం గతంలో కేటాయించిన అంబేద్కర్ భవన స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని సామాజిక కార్యకర్త, బహుజన నాయకుడు గంటా చంద్రమౌళి ఆరోపించారు. ఈ వ్యవహారంపై మండలంలోని దళిత, బహుజన నాయకులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంటా చంద్రమౌళి మాట్లాడుతూ సుమారు 40 ఏళ్ల క్రితం దారా పెంచలయ్య అధ్యక్షతన అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మాల, మాదిగ, యానాది, ఎరుకుల, బీసీ, ముస్లిం తదితర బహుజన వర్గాల ప్రజలు కలిసి సామాజిక అవసరాల కోసం ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అప్పటి నుండి ఈ స్థలం బహుజనుల ఆధీనంలోనే కొనసాగుతుందని, అయితే ఇటీవల కొందరు దీన్ని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ భవన స్థలాన్ని కాపాడుకునేందుకు మండలంలోని బహుజన సమాజమంతా ఏకమై ఉందని, త్వరలోనే అందరి సహకారంతో అంబేద్కర్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దారా చిన్న పెంచలయ్య, దారా బ్యాంక్ పెంచలయ్య, యువజన నాయకులు వేణు, బాలకిషోర్ తో పాటు పలువురు దళిత, బహుజన నాయకులు పాల్గొన్నారు. సోదరులారా, గత 40 సంవత్సరాల నుంచి ఈ సంఘం మండలంలో సంఘం మండల పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ బహుజనులకు అయినటువంటి నిరుపేదలకు అండగా ఉండేదాని కోసంగా ఇక్కడ వాళ్ళ శుభ అశుభ కార్యక్రమాలకు, పెళ్లిళ్లకు అనేక విషయాలను సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే దానికోసంగా ఇక్కడ ఒక భవనాన్ని నిర్మించాలని చెప్పేసి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గంటా పెంచలయ్య గారి అధ్యక్షతన సంఘంలో ఉన్నటువంటి మాల, మాదిగ, ఎరుకుల, యానాది, బీసీ, ముస్లిం అందరూ కలిసి ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా స్థలం వీళ్ళ ఆధీనంలోనే ఉంది. అయితే కొంతకాలం నుంచి అది ఎవరికో కేటాయించారన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది దాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ మేము ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి ఇది బహుజనులకు సంబంధించినటువంటి స్థలం. ఇక్కడ బడుగు, బలహీన, పేదలు నిత్యం అనేక కార్యక్రమాలు, పెళ్లిళ్ళు అయితేనేమి, విడిది కార్యక్రమం అయితేనేమి, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, విద్య, ఉద్యోగ, రాజకీయ అనేక సమస్యలకు సంబంధించి ఒక వేదికగా కావాలి. కాబట్టి దాన్ని దయచేసి ఎవరు కూడా దాంట్లో అడుగుపెట్టి చరిత్రహీనులుగా కాకండి. మీకు సమయంగా తోటి మనుషులుగా, ప్రజాస్వామ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మీకు మనవి చేసుకుంటున్నాం. సో ఇది ప్రభుత్వానికి సంబంధించిన స్థలం, అంబేద్కర్ భవనానికి సంబంధించిన స్థలం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి అనేక ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా కూడా ఆ కబ్జా విషయం విని చాలా బాధపడ్డారు. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళంతా ఇక్కడికి రాలేకపోయారు. మరొకసారి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మా వంతుగా మేము కృషి చేస్తాం, దాని భవన నిర్మాణానికి కూడా మేము చేయూతనిస్తామని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ వీళ్ళకి మన అధికారికపూర్వకంగా తెలియజేయడం జరిగింది. సోదరులారా, ఎవరన్నా కబ్జా చేయాలనేటువంటి ఒక ఆలోచన కానుంటే అది దుర్మార్గమైనటువంటి ఆలోచన. దాన్ని ఆదిలోనే తుంచేసుకొని బహుజనుల అభివృద్ధికి మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఈ స్థలం కొత్తగా వచ్చినటువంటి యువతలో ఒక స్ఫూర్తిని నింపింది. ఈ యొక్క స్థలం అంబేద్కర్ వారసత్వంగా వచ్చినటువంటిది, దీన్ని వదులుకోకూడదు అన్నటువంటి ఒక భావన వీళ్ళు కలవటం చాలా సంతోషం. శ్రీ బ్యూటీ పార్లర్ మహిళలకు మాత్రమే. లింగసముద్ర మండలం చుట్టుపక్కల గ్రామస్తుల మగువుల చెంతకు మీ శ్రీ బ్యూటీ పార్లర్ వచ్చేసింది. మా బ్యూటీ పార్లర్ నందు స్కిన్ కేర్, మెహందీ, నెయిల్ ఆర్ట్, సారీ ఫోల్డింగ్ మరియు బాక్స్ ఫోల్డింగ్ చేయబడును. బ్రైడల్ మేకప్, లేడీస్ టైలరింగ్ మా ప్రత్యేకతలు. అద్దెకు 1 గ్రామ్ గోల్డ్ నగలు ఇవ్వబడును. మహిళలకు, యువతలకు ప్రత్యేక ఆఫర్లు లభించును. తొలిసారి వచ్చిన వారికి కేవలం 9 రూపాయలకే ఐబ్రో చేయబడును. స్కిన్ కేర్ చేయించుకున్న వారికి ఐబ్రో ఫ్రీ. హెయిర్ కేర్ చేయించుకున్న వారికి కండిషనర్, హెయిర్ వాష్ ఫ్రీ. మా అడ్రస్ లింగసముద్రం మండల కేంద్రం, లింగసముద్రం, కొండాపురం రోడ్డులో మెన్స్ బ్యూటీ పార్లర్ పక్కన. వివరాలకు 9390021390 ఫోన్ నంబర్ను సంప్రదించగలరు.